ఈరోజు పచ్చి పులుసు చేసుకుందాం వచ్చేయండి మరి. 2 విధాలుగా చూపిస్తానండి. ఒకటి ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఎలా తింటారు, ఇంకొకటి ఫాస్టింగ్ లేని వాళ్ళు ఎలా తింటారో చూద్దాం. ముందుగా వంకాయల్ని బాగా కాల్చుకుని, పచ్చిమిరపకాయలను కూడా బాగా కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక పీల్స్ తీసుకుని బాగా స్మాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకుని చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఆనియన్ యాడ్ చేయకుండా మిగిలినవన్నీ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుని. అంతే, ఉపవాసం ఉన్న వాళ్ళకి పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన స్టవ్ మీద పెసరపప్పు బాగా కడిగి పెట్టుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పసుపు, ఉప్పు వేసుకొని మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడానికి రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఫాస్టింగ్ లేని వాళ్ళు పచ్చి పులుసు చూద్దామా. ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పకోడీలకు మిక్స్ చేసుకున్నట్టు రేకులు రేకుల్లాగా. అందులో ఇందాక చూపించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కలిపేసుకోవడమే. అంతే, పచ్చి పులుసు ఫాస్టింగ్ లేని వాళ్ళకి రెడీ అయిపోతుంది. పప్పు, పచ్చి పులుసు, అన్నం సూపర్ కాంబినేషను. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం అండి, శుక్రవారం, మంగళవారం పచ్చి పులుసు చేసుకోకూడదు.